హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హవీష్ మీడియా. ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్యంతో భారత్కు తొలి పతకం సాధించిన షూటర్ మను భాకర్ మరో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో మను భాకర్ సరబ్జోత్ సింగ్ జోడీ 3వ స్థానంలో నిలిచింది. 580 పాయింట్లు సాధించిన మను సరబ్జోత్ జోడీ కాంస్య పతకం కోసం జరిగే మ్యాచ్కు అర్హత సాధించింది. కొరియన్ జంటతో మంగళవారం వీరు తలబడనున్నారు. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ క్వాలిఫికేషన్ విభాగంలో ఒక్కో సిరీస్లో 10 షాట్ల చొప్పున 3 సిరీస్లు ఉంటాయి. క్వాలిఫికేషన్ రౌండ్లో టాప్ 4లో నిలిచిన జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు పసిడి పతకం కోసం పోటీ పడితే 3, 4 స్థానాల్లో నిలిచిన టీంలు కాంస్యం కోసం పోటీ పడతాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీం క్వాలిఫికేషన్ పోటీల్లో భారత్ నుంచి రిధమ్ సాంగ్వాన్, అర్జున్ సింగ్ చీమా జోడీ కూడా పోటీలో నిలిచింది. 10వ స్థానంలో నిలిచిన వీరు ఫైనల్కు అర్హత సాధించలేకపోయారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో టర్కీకి చెందిన సవ్వెల్ ఇలాడే టర్హాన్, యూసఫ్ డికేక్ జోడీ సర్బియాకు చెందిన జొరోనా అరునోవిక్, డమిర్ మికెక్తో స్వర్ణ పతకం కోసం పోటీ పడనుంది. మనుపై ప్రధాని ప్రశంసలు. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో మను భాకర్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి భారత మహిళా షూటర్గా మను రికార్డులోకి ఎక్కింది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకాన్ని అందించిన మను భాకర్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడి అభినందించారు. మను మరిన్ని పతకాలు గెలవాలని ప్రధాని ఆకాంక్షించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల తర్వాత మను భాకర్ 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పోటీ పడనుంది. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ షూటర్ రమితా జిందాల్ 7వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. ఈ పోటీల్లో రమితా స్థాయికి తగ్గ ఆటతీరు కనబరచలేకపోయింది. ముఖ్యంగా సిరీస్ 2 ఫైనల్ షాట్లో 9.7 పాయింట్లు మాత్రమే సాధించడం రమితాపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ షాట్కు ముందు 3వ స్థానంలో ఉన్న ఆమె లో స్కోర్ కారణంగా 7వ స్థానానికి పడిపోయింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో కొరియాకు చెందిన హయోజిన్ బాన్ స్వర్ణం సాధించగా, చైనాకు చెందిన యుటింగ్ హువాంగ్ రజతం, స్విట్జర్లాండ్కు చెందిన ఆడ్రీ గాగ్నియూట్ కాంస్యం గెలుపొందారు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన హవీష్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి.